నా జీవితంలో నేను చేస్తున్న మొదటి శుభకార్యం ఇలా ఒంటరిగా కాకుండా నేను అభిమానించే మీ చేతులతో జరగాలి. రండి మేడం. ఆవిని కూడా తీసుకురండి మేడం. ఆవిడెవరో నాకు తెలీదు. మీకు తెలిసినవిడ అనుకున్నాను మేడం. మరి ఆవిడేంటి ఇందాక నుంచి అలానే విగ్రహంలా కదలకుండా ఉండిపోయింది? ఏంటి మేడం అలా అరిచారు? వద్దు, చాలాసేపటి నుంచి ఆవిడ అలాగే ఉన్నారు. ఏదో మొక్క అనుకుంటా. నువ్వు డిస్టర్బ్ చేస్తే పాపం ఆవిడ ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా. అదే మొక్కు మేడం. ఆవిడ బాధ ఏంటో మనకి తెలియదు కదా. నువ్వెళ్ళి పూజకి టైం అవుతుందేమో కదా. సరే మేడం, పదండి మనం వెళ్దాం. నేనొద్దులే అభి, నాకు ఇవన్నీ బొత్తిగా అస్సలు తెలియవు. బాబు, ఇవిగో నువ్వు కట్టుకోవాల్సిన వస్త్రాలు. నిన్ను ఆలయంలో ఉన్న ధర్మకర్తలు ముస్తాబు చేసి రెడీ చేస్తారు. రండి బాబు, పూజకు టైం అవుతుంది. అవునబి, వెళ్ళు, వాళ్ళని రెడీ చేస్తారు కదా. నాకింకా మొక్కు పూర్తి కాలేదు, పూర్తి చేసుకొని వస్తాను. సరే మేడం, పదండి. ఆవిడంతే బాబు, ఏదో విచిత్రమైన మొక్కులా ఉంది. నువ్వే పట్టించుకోకు. కళ్యాణానికి ముహూర్త సమయం వస్తుందంటున్నారుగా, నువ్వు వెళ్ళు. అది కాదు మేడం, అక్కడ ఆవిడ పడిపోయింది, చూద్దాం ఒకసారి. అయ్యో అభి, నువ్వు శుభకార్యానికి వెళ్తూ మధ్యలో ఇవన్నీ ఎందుకు చెప్పు? ఏమైనా అవసరమైతే నేను చూస్తాను. నువ్వు వెళ్ళు. సరే మేడం, మీరు మొక్కు పూర్తి చేసుకుని త్వరగా రండి. రండి. చీపురు, చీపురు లే, చీపురు లే. నీలమ్మా, అభి వెళ్ళిపోయాడా? పంపించాను. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టయింది నా పని. నీలమ్మా, మనం ఎక్కడున్నాం? నరకంలో ఉన్నాం. ఏంటి, మనం చచ్చిపోయామా? మనకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా నీలమ్మా? చనోర్మే, తగిలిన చిన్న దెబ్బకి చచ్చిపోతావా? పాపి చిరాయివు చీపురు. ఏంటి నీలమ్మా, చిన్న దెబ్బ? అబ్బా, 2 జన్మల పగ తీర్చుకునేంత కసితో కొట్టావే. నాకు అన్ని 2గానే కనిపిస్తున్నాయే. తల దిమ్మెక్కి గోబ గుయ్యమంటుంది. మరోసారి కొట్టమంటావా చీపురు? అన్నీ మామూలైపోతాయి. అమ్మో, నా ప్రాణాలు తీయాలని ప్లాన్ చేయడం లేదు కదా? అది కాదు చీపురు, పోకిరిలో మహేష్ బాబు కొట్టిన దెబ్బకు బ్లాంక్ అయిన ప్రకాష్ రాజ్ మళ్ళీ మహేష్ బాబు కొట్టిన దెబ్బతో మామూలయ్యాడు కదా. అవును, అయితే నీక్కూడా మొదటి దెబ్బతో బ్లాంక్ అయింది కదా. మరొక్కటి పీకితే నార్మల్ అవుతావని. నీకు దండం పెడతానే నీలమ్మా, నన్ను చంపకే. అయితే ముందిక్కడి నుంచి పద. ఇందాక అభి ఇక్కడికొచ్చాడు. ముందు మనం వాళ్ళు కళ్యాణం చేయకుండా ఆపాలి. వాళ్ళు ఆ కళ్యాణం చేస్తే ఈ జన్మలో వాళ్ళని విడదీయలేం. కంగారు పడకు చీపురు, మనం ఉండగా వాళ్ళు కళ్యాణం ఎలా చేస్తారు? పద. ఎందుకిలా జరుగుతోంది? చిన్నబాబు, ఏదో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలియడం లేదు, కానీ ఏదో జరుగుతోంది. శుభమా అని గుడికి వెళ్తుంటే కారు కింద పిల్లి పడి చనిపోవడం ఏంటి? పైన గదిలో అద్దం పగిలిపోవడం ఏంటి? మామ్, అలా అనుకుంటే ప్రతిదీ అపశకనంలానే అనిపిస్తుంది మామ్. పాపం సౌందర్య ఒక్కతే గుడికి వెళ్ళింది. నేనొస్తాను అని చెప్పాను, కానీ వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయాను. మనందరి తరపున గ్రాండ్ పా వెళ్ళారుగా గ్రాని. గుడికి వెళ్ళకపోతే ఏంటి మామ్? దేవతల ఇంట్లో మీరు అమ్మవారి ముందు అఖండ జ్యోతి వెలిగించారు, అది చాలు మామ్.
విజయదశమి వచ్చేసరికి మీ సంకల్పం నెరవేరుతుంది కదా ఆంటీ. శంకరా, ఎలాంటి అనర్థాలు జరగకుండా అన్నీ సవ్యంగా సాగేలా చూడు స్వామి. పెదబాబు పార్వతీలను మళ్లీ కలిసి చూసేలా, మా కుటుంబం అంతా కలిసిమెలిసి హాయిగా ఉండేలా చూడు స్వామి. చూడు. నీలాంబరి, అవతల వాళ్ళు సీతారాములుగా తయారవుతున్నారు. ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో చెయ్యాలి. వాళ్ల ద్వారా సీతారామ కళ్యాణం జరగడం అంటే ఆ తర్వాత వాళ్లకి తిరుగుండదు. ఈ గుళ్ళో భక్తులంతా ఆ ఇద్దర్నే ఆ సీతారాములనుకుంటున్నారు. గౌరవం పొందిన చోటే అగౌరవపరచాలి. అంటే వాళ్ల ద్వారా ఏదో అపశృతి జరగాలి. ఎలా? ఏం చేయాలి? సిద్ధాంతి గారు. సిద్ధాంతినే బాగానే గుర్తుపట్టారే. అదేంటండి అలా అంటారు? శుభమా అంటూ గుడికి వచ్చి అశుభాలు పలుకుతున్నారు. మేమా? మీరే. లేదండి. మీ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది. ఏదో తప్పు చేస్తున్నట్టు ఆ చూపులు. అయినా మీరిద్దరూ కలిశారంటేనే అక్కడేదో విధ్వంసం జరగబోతుందని అర్థమవుతుంది. ఆనాడు దేవాపార్వతుల జీవితాలు నాశనం చేశారు. వాళ్ళు చచ్చి మళ్లీ జన్మించిన మీ కక్ష ఇంకా తీరలేదా? అయ్యో సిద్ధాంతి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నీలాంబరి అభి సౌందర్యాలని కలపడానికే వచ్చింది. అభిని వాళ్ళ ఇంట్లో చేర్చడానికి ప్రయత్నం చేస్తోంది. మీ మాటే నిజమవుగాక. మీ ద్వారానే అభి ఆ ఇంటికి చేరుకుంటాడు. మంచి కోరుకుంటే ముందడుగే. ఇక మేం కోరుకుంటున్నది మంచి సిద్ధాంతి గారు. తదాస్తు. గుర్తుంచుకోండి, మీ ద్వారానే అభి ఆ ఇంటికి చేరుకుంటాడు. ఈ సిద్ధాంతి మాట ఫలిస్తుందంటావా? ఇప్పటికే భయపడి చస్తుంటే జరగకూడనివి కూడా జరుగుతాయని చెప్పి మళ్ళీ భయపడుతున్నావేంటి నీలమ్మా? ఈ సిద్ధాంతి ఆ జన్మలో వాళ్ళిద్దరూ కలుస్తారని చెప్పారు. నేను ఎంత ఎదురెళ్ళినా
పక్కకి తప్పుకోవాల్సొచ్చింది. చివరికి ఆయన మాటే నిజమైంది. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. నేనింకొకడితో తాళి కట్టించుకోవాల్సొచ్చింది. ఇప్పుడు ఇలా అంటున్నాడంటే మనమే వాళ్ళని కలుపుతామట. మనం కత్తర్లాంటోళ్ళం. విడదీయడమే తప్ప కలపటమే మనకు తెలియదు కదా. ఆయన మాటకి పవరుంది. చెడు చెయ్యాలనుకుంటున్న మనతోనే మంచి చేయించగల పవరున్న సిద్ధాంతి. మరిప్పుడెలా? భయపడకు చీపురాంటి. చెప్పాను కదా, జేజేలు పలుకుతున్న వేళ్లతోనే చీచీలు కొట్టిస్తాను. ఇలా డైలాగులు కొట్టడం ఆపి ఏదో ఒక ఐడియా తగలెట్టు. ఐడియా తగలెట్టడం కాదు చీపురు, దాన్నే తగలెట్టేస్తాను. సీతారాముల కళ్యాణం అంటే హోమగుండం లేకుండా జరగదు. ఆ హోమగుండాన్ని సౌందర్యని ఆహుతిచ్చే అగ్నిగుండంగా మారుద్దాం. ఏమంటున్నావు నీలమ్మా? ఆ హోమగుండానికి సౌందర్య ఆహుతైతే అది అపవిత్రమవుతుంది. అపవిత్రమైతే కళ్యాణం ఆగిపోతుంది. అదే జరిగితే ఈ భక్తులంతా బతికిన వాడి మీద తిరగబడతారు. వావ్, సూపర్ నీలమ్మా. నువ్వు ఆ సిద్ధాంతి మాటలో పవర్ ఉందన్నావు, కానీ నాకు నీ చూపుల్లోనే పవర్ కనిపిస్తోంది. అంటిస్తావు, అగ్గి రాజేస్తావు, నాకు తెలుసు. కానీ కానీ ఈ విషయం అఖిలకి చెప్తే ఎంతో సంతోషపడుతుంది. వద్దు, వాడు అన్నట్లుగా నిజంగా ఎవరైనా ఫోన్ ట్యాప్ చేస్తున్నారో ఏంటో. వద్దు, ఫోన్ చేయొద్దు. డైరెక్ట్గా గుళ్ళోనే ఆ దేవుడి ముందు శుభవార్త చెప్తాను. నువ్వు నన్ను చూస్తే మీరు షాక్ అవుతారని తెలుసు. నా పేరు భిక్షపతి. నా పేరులాగే నేను కూడా భిక్షమెత్తుకునేవాడిలాగే కనిపిస్తాను. కానీ ఆస్తిలో మీకు సరితూగబోయేవాడినే నేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరగబోయేది చెప్పాను, ఇప్పుడు జరగాల్సింది చెప్తాను వినండి. నా పేరు మీకు గుర్తొస్తే, నే చెప్పింది కరెక్టే అనిపిస్తే మీకిప్పటికే అర్థమైపోయి ఉంటుంది నా దగ్గర మీకు కావలసిన ఎవిడెన్స్ ఉంది అని. చెప్పు, ఏముంది నీ దగ్గర? 25 ఏళ్ల కింద పసివాడిలా దూరమై అనాథగా పెరిగి పెద్దవాడైన అభి తన సొంత మనవడే అని చూసే సాక్ష్యం ఓ వీడియో నా దగ్గర ఉంది. ఏం కావాలి నీకు? నేను అడిగే టైం నాకెక్కడిచ్చారు?
మీరే చెప్పారుగా పేపర్లో మీ యావదాస్తిలో సగభాగం ఇస్తామని. అంటే దాదాపు 25,000 కోట్లు. నేను మీకు సాక్ష్యం ఇవ్వాలి అంటే మీరు నాకొకటి ఇవ్వాలి. ఏంటది? ఆ సాక్ష్యమేంటో మీకిచ్చాక కూడా నేనిక్కడే ఉంటే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అయితే ఏం చేయమంటావు? నన్ను ఈ దేశం దాటించారంటే కొడుకు కోడలతో పాటు మనవడు కూడా పోయాడని కుమిలిపోతున్న అఖిలాండేశ్వరి గారికి అభియే మీ మనవడని రుజువు చేసే వీడియో నా దగ్గర ఉంది. అది మీకిస్తాను. కానీ చిన్న కండిషన్, నన్ను ఈ దేశం దాటించేయాలి. ఇప్పటికిప్పుడంటే ఉపయోగించండి. డబ్బు, హోదా, అధికారం అన్నీ వాడితే కావాల్సింది దొర్లుకుంటూ వస్తుంది. సరే, చెప్పానుగా మీ ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయని. మీ ఫోన్ వాడద్దు. నా ఫోన్ తీసుకోండి. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే చేస్తాను. ఆ సాక్ష్యం ఇటు. భవానీ నీలాంబరి ఆంటీ ఎక్కడున్నారో ఏమో. సర్వనాశనం చేసేశారు వీళ్ళు. ముందు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ముందు మీరు ఫోన్ చేయండి సార్. నన్ను దేశం దాటించి ఏర్పాటు చూడండి. ఆ తర్వాతే సాక్ష్యం. మీరు రావాలి అని కలలుగన్న అభి మీ ఇంటిలోకి వస్తాడు. పార్వతిలా చూసుకుంటున్న సౌందర్య మీ ఇంటి కోడలవుతుంది. మీ కోరికలన్నీ తీరాలి అంటే నేనిచ్చే ఈ ఒక్క సాక్ష్యమే. మీ సంతోషాలు మళ్ళీ మీ నెట్టింట్లో తిరగాలి అంటే నన్ను సేఫ్గా పంపించాలని మాత్రమే ఆలోచించండి. నీకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను కదా. ముందు ఆ సాక్ష్యం ఎక్కడ చూపించు. తొందరపడతారెందుకు? రండి, చూపిస్తాను. పద. నీలమ్మా, వచ్చావా? ఇదేంటో తెలుసా? ఏంటిది? నెయ్యి. నీలమ్మా, ఎంత మంచి వాసన వస్తుందో. ఓసిన తింగర్దనా, ఈ టెన్షన్లో కూడా తిండి గురించే మాట్లాడుతున్నావేంటి? మరిదెందుకు? అగ్నికి ఆజ్యం పోయడం అంటే ఏంటో ఎప్పుడైనా విన్నావా? ఈ లిక్విడ్ పోస్తే అగ్ని ఎగసిపడుతుంది. ఆ హోమగుండం చుట్టూ ఇదిగాని పోసేననుకో, హోమం జరుగుతున్న సమయంలో దేనిగ్గాని మంట అంటుకుందో ఇక అంత అంటుకుపోతుంది. పద.
దగ్గర కూర్చొని ఆ అగ్నికి ఆహుతవుతారో నేనిక్కడే ఉండి చూస్తాను. చూడు చూడు, నేను కూడా వీడియో తీస్తాను. ముందా ఫోన్ ఇవ్వు. హలో, ఏంటి నువ్వు చెప్పేది? ఏమైంది నీలాంబరి? ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడికి? ఇంటికి. ఎందుకు? మనం ఇక్కడ దానికి నిప్పు పెట్టాలనుకున్నాం, కానీ అది ఆల్రెడీ అక్కడ నిప్పు పెట్టే వచ్చింది.